మరణ మృదంగం నవల కంటిన్యూషన్. అనూష ఫోన్ పెట్టేసి బయట గదిలోకి వచ్చేసరికి పండా కూడా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. ఆమెను చూసి ఫోన్ పెట్టేస్తూ, ఇప్పుడే టీకే టొబాకో కింగ్ ఫోన్ చేశాడు. చాలా పెద్ద ఎత్తులో ఒత్తిడిని తెచ్చినట్టున్నావే అన్నాడు. ఆమె నవ్వి ఊరుకుంది. పండా లేస్తూ, ఏ విషయమైనా 4-5 రోజుల్లో తెలుపుతాం అన్నాడు. అతడు బింకానికి ఆమెకు మళ్ళీ నవ్వొచ్చింది. వెళ్ళటానికి ఆయత్తమవుతూ, అతడి మేనల్లుడి విషయమై ఏమీ బాధపడలేదు కదా సుబ్బారావు అంది. పడడు. ఇది నిజంగా చాలా ప్రతిష్టాకరమైన ఉద్యోగమే. కానీ టీకే తన మేనల్లుడికి కావాలనుకుంటే ఇంతకన్నా మంచి ఉద్యోగం వేయించగలడు. ఆమె వెళ్ళొస్తానని చెప్పి బయటికి వచ్చింది. టైం 3 అయింది. లిఫ్ట్లో కిందికి దిగింది. స్టాక్ హోమ్ అంతస్తులన్నీ వ్యాపారస్తులతోనూ బ్రోకర్లతోనూ కిటకిటలాడుతున్నాయి. 2 లిఫ్టులున్నా సరిపోవడం లేదు. ఆమె తన కారు దగ్గరికి వచ్చి లోపల కూర్చోబోతుండగా గేట్ మ్యాన్ వచ్చాడు. ఆమె చుట్టూ గీతల మధ్య నిలబెట్టబడి ఉన్న కార్ల వంక చూస్తూ అతడితో, ఎవరు ఈ పార్కింగ్ లైన్ కార్లు పెట్టుకోవడానికి అనువుగా నేల మీద గీసే గీతలు గీయించింది అని అడిగింది. నేనే మేడం. 45 డిగ్రీల్లో ఉన్నాయి. వీటిని రేపు సెలవు రోజున చెరిపించి 55 డిగ్రీలు తిరిగి గీయించు. ఇంకో 6-7 కార్లు ఎక్కువ పడతాయి. డిగ్రీలంటే తెలుసు కదా? గేట్ మ్యాన్ విస్మయంతో, మీరెవరు మేడం అని అడిగాడు. స్టాక్ హోమ్ జనరల్ మేనేజర్ని. పండాకి కావలసిన పునర్నిర్మాణం ఆ క్షణం నుంచి ప్రారంభమయ్యింది. అమ్మాయి, ఇక నువ్వు బయలుదేరొచ్చు అన్నాడు పెద్దబావగారు పంచాంగం మూసేస్తూ. అప్పటి వరకు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉన్న ఉత్పల హమ్మయ్య అనుకుంటూ లేచింది. అప్పటికే ఇంటర్వ్యూకి 5 నిమిషాలు ఆలస్యం అయ్యింది. రాహుకాలం అంటూ అంతసేపు కూర్చోబెట్టేశాడు పెద్దబావగారు. ఈ ఇంటర్వ్యూ సంగతి అప్పుడే తల్లికి తెలిసింది. మన ఇంటా వంట లేదు, నువ్వు ఉద్యోగం చేయడమేమిటి అంటూ విరుచుకుపడింది. ఆవిడికి సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. ఇంకా నయం, చేయబోయే ఉద్యోగం ఏమిటో ఆవిడికి ఇంకా తెలియదు. ఉత్పల హడావిడిగా మెట్లు దిగింది. మొత్తం కుటుంబం అంతా గ్రూప్ ఫోటోలోలా అరుగు మీద నిలబడింది. ఉత్పల వెళ్ళబోతూ ఉంటే చిన్నక్క, ఒక క్షణం ఆగవే అంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ సందులో ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తున్నాడు. ఉత్పల నిస్సహాయంగా అటు చూసింది. మనం బ్రాహ్మణమై ఉండి మనల్ని మనమే ఇలా తక్కువ చేసుకోవడం దారుణం అక్క అంది చిన్న చెల్లి. అదిప్పుడిప్పుడే సమరంగారి ఉపన్యాసాలు వింటూ కాసింత వెలుగు చూడడం నేర్చుకుంటుంది. ఏది ఏమైతేనేం ఉత్పల బస్టాప్ దగ్గరికి చేరుకునేసరికి 3:20 అయ్యింది. ఇక ఈ ఉద్యోగం మీద ఆశ వదిలేసుకుంది. బస్టాప్లో రామబ్రహ్మం ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. అతడి చేతిలో వేరుశనగపప్పు పొట్లం ఉంది. ఇంత ఆలస్యం అయ్యిందేం అని అడిగాడు. వర్జం రాహుకాలం చూసుకునేసరికి. ఇంకొంచెంసేపు చూసి వెళ్ళిపోదామనుకుంటున్నాను వేరుశనగ పొట్లం అందిస్తూ అన్నాడు. ఊహూ వద్దు అంది. ఆమెకు ఇలా నడిబజార్లో తినడం ఇష్టం ఉండదు. రామబ్రహ్మం ఆ పక్క వీధిలో టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ నేర్చుకుంటున్నాడు. BA పాస్ అయి ఖాళీగా ఉంటున్నాడు. ఆమె కూడా టైప్కి వెళ్ళేది. ఆ విధంగా ఆమెకు పరిచయం. సాయంత్రం పూట పార్కులకు వెళ్ళేవారు. 1-2 సార్లు సినిమాలకు వెళ్దాం అని అడిగాడు కానీ ఆమె ఒప్పుకోలేదు. ఉద్యోగం వస్తే నన్ను మర్చిపోతావేమో అన్నాడు అతడు. ఆమె జవాబు చెప్పలేదు. దూరంగా వస్తున్న వాహనాల కేసి చూస్తుంది. కావలసిన బస్సులు మాత్రం రావడం లేదు. 3:45 అవుతుంది. ఆమెకు కళ్ళ నీళ్ళొక్కటే తక్కువ. పెద్దబావగారి మీద పీకల దాకా కోపం వచ్చింది. టైప్ అయిపోగానే ఆసుపత్రి దగ్గరికొస్తాను అంటున్నాడు రామబ్రహ్మం. ఆమె వినడం లేదు. విసుగ్గా ఉంది. ఒక నిర్ణయానికి వచ్చినట్టు, ఎవరన్నా లిఫ్ట్ అడుగుతాను అంది. రామబ్రహ్మం అదిరిపడి చూశాడు. పార్కుకి వెళితేనే నలుగురు తన వైపు చూస్తున్నారేమోనని బిడియపడే అమ్మాయి లిఫ్ట్ అడగడం. ఆ క్షణం ఆమె ఆ ఉద్యోగం కోసం ఎందుకు డిస్పరేట్గా ఉందో అతడికి అర్థం కాలేదు. అంత జ్ఞానం కూడా ఆ కుర్రవాడికి లేదు. తనకి ఉద్యోగం రాకపోవటానికి కారణం ఈ వ్యవస్థే అని ఆత్మవంచన చేసుకునే అజ్ఞానం నుంచి అతడింకా బయటపడలేదు. అతడేదో అనబోయే లోపల ఆమె చెయ్యెత్తటం, 2-3 కార్లు ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది. అంతలో ఒక కారు వచ్చి ఆగింది. ఉత్పల తల వంచి, చాలా అర్జెంటు పని, ప్లీజ్ స్టేషన్ వైపు వెళ్ళాలి అంది. కార్ డోరు తెరుచుకోవడం, ఆమె లోపలికి ఎక్కగానే కారు కదలడం క్షణాల్లో జరిగిపోయింది. బాణంలా వెళ్తున్న కారు వైపు చూస్తూ రామబ్రహ్మం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కారులో ఒకరే ఉండడం, అది స్త్రీ అవడం సంతోషాన్నిచ్చింది. క్షమించండి, చాలా అర్జెంటు పని, ఎంతసేపటికి బస్సు దొరకలేదు అంది ఉత్పల.
స్టేషన్కి ఎవరైనా వస్తున్నారా? కాదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంటర్వ్యూనా? ఏం అలా అడుగుతున్నారు? భలేగా ఉందే. నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ నుంచే వస్తున్నాను. బై నా పేరు అనూష. మీరు? ఉత్పల. ఇంటర్వ్యూ ఎలా చేశారు? ఉద్యోగం వచ్చేసినట్టే. అదృష్టవంతులు. జీతం ఎంత? అనూష చప్పున ఉత్పల వైపు చూసింది. తన పక్కన కూర్చున్న అమ్మాయి ప్రపంచం స్వచ్ఛమైన చిన్నదని, అమాయకంగా ఆ ప్రశ్న అడిగిందని ఆమె చురుకైన కళ్ళు క్షణంలో గ్రహించాయి. నవ్వి, మగవాడి జీతము, ఆడదాని వయసు అడగకూడదనేది పాత సామెత. ఇప్పుడది తారుమారయింది. ఈ కాలం కుర్రోళ్ళు అసలు వయసు చెప్పటానికి చాలా తటపటాయిస్తున్నారు. ఉత్పల అప్పటికే తన అడిగిన సిల్లీ ప్రశ్నకు సిగ్గుతో కుదించుకుపోయింది. లేకపోతే కారులో ఇంటర్వ్యూకి వెళ్ళగలిగే స్థితిలో ఉన్న ఆమెను జీతమెంత అని అడగడం ఏమిటి? మీకిది మొదటి ఇంటర్వ్యూ కదూ? ఉత్పల ఆశ్చర్యంగా మీకెలా తెలుసు అని అడిగింది. అనూష మళ్ళీ నవ్వి, సరిగ్గా 12 సంవత్సరాల క్రితం నేను నా మొదటి ఇంటర్వ్యూకి ఇలాగే టెన్షన్ అనుభవించాను కాబట్టి అంది. ఉత్పల ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది. 12 సంవత్సరాల క్రితం అంటే? తన పక్కన నాజుగ్గా డ్రైవ్ చేస్తున్న ఈ అమ్మాయి వయసెంత? అదే సమయానికి అనూష కూడా గతం తాలూకు ఆలోచనలో ఉంది. 12 ఏళ్ల వయసులో తల్లి తండ్రి యాక్సిడెంట్లో చనిపోవడం, తను అన్నయ్య అనాథలుగా మిగలడం, మొదటి సంవత్సరం కామర్స్ చదువుతూ తను పార్ట్ టైం ఉద్యోగం, మొదటి ఇంటర్వ్యూకి వెళ్ళడం, యూనివర్సిటీ గతం తాలూకు అన్ని రికార్డులు బద్దలు కొడుతూ డిగ్రీ పాస్ అవ్వడం, అక్కడి నుంచి అంచెలంచెలుగా పైకి ఎదగటం అన్నీ గుర్తొచ్చాయి. మీకు మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చేసిందా? అనూష ఆలోచనలో నుంచి తేరుకొని వచ్చింది అంది. అంతలో ఇక్కడ దిగిపోతాను, ఆ కనపడే ఆసుపత్రి అంది ఉత్పల. అనూష కారు నెమ్మది చేసి ఒక పక్కగా ఆపుతూ, మీకు ఉద్యోగం వస్తే నాకు పార్టీ ఇవ్వాలి, సరిగ్గా టైంకి తీసుకొచ్చి దింపినందుకు అంది నవ్వుతూ. తప్పకుండా. ఎక్కడ దొరుకుతారు మీరు నాకు? స్టాక్ హోమ్. అనూష మాటలు గాలిలో కలిసిపోయినాయి. ఉత్పల ఆ కారు వెళ్ళిన వైపే చూస్తూ ఒక క్షణం నిలబడింది. ఆ అమ్మాయి మనసెందుకో అదోలాంటి అనుభూతికి లోనయ్యింది. ఆమె పక్కన కూర్చున్న ఆ కొద్ది సమయంలో ఆ నిశ్చితమైన కళ్ళు, స్టీరింగ్ని పట్టుకున్న వేళ్ళు, ఆ హుందాతనం, వ్యక్తిత్వాన్ని సూచించే భంగిమ, జీవితం పట్ల దేనైనా ఎదుర్కోగలననే ధీమా. అంతలో ఆమెకి సమయం గుర్తొచ్చి హడావిడిగా ఆసుపత్రి వైపు అడుగులు వేసింది. నర్సు ఆమెను చూసి, నువ్వేనా ఉత్పల అంటే? ఇంత ఆలస్యమైందేం? డాక్టర్ గారు మిగతా వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి పంపేశారు. ఇక రావేమో అనుకుంటుంటే వచ్చావు. వెళ్ళు అంటూ హడావిడి చేసింది. ఉత్పల బిక్కుబిక్కుమంటూ డాక్టర్ హరినాథరావు గదివైపు అడుగులు వేసింది. లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఆమె కుడికన్ను అదిరింది అశుభసూచికంగా. టొబాకో కింగ్ రామసుబ్బారావు కారు గుంటూరు వెళుతుంది. పొగాకుతో పరిచయం ఉన్న ఎవరికైనా గుంటూరుతో తప్పక సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. పొగాకుకు సంబంధించినంతవరకు ఆంధ్రదేశానికి సుబ్బారావు రాజు అయితే గుంటూరులో సామంతరాజులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం సుబ్బారావు వెళ్తున్నది మరో రాజైన గంగరాజు కూతురి పెళ్లికి. మిట్ట మధ్యాహ్నమైన ఎయిర్ కండిషనర్ కారు అవడం వల్ల చల్లగా ఉంది. అతడు గుంటూరు చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. గంగరాజు అతడిని సాధారణంగా ఆహ్వానించారు. ఇద్దరూ చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు. మిగతా పెద్ద వ్యాపారస్తుల్లాగా సుబ్బారావు తాగడు. కేవలం అవసరమైన ఆఫీసులకు తాగిస్తాడు. అటువంటి సమయాల్లో ఆ గ్లాసు చేత్తో పట్టుకుని నడుపుతాడు అంతే. గంగరాజు కూడా అటువంటి వాడే. భోజనానికి ముందు మిగతా చోట వ్యాపారస్తులందరూ రోజూ తాము అనుభవించే మానసిక టెన్షన్లకి యథాప్రకారం సాయంత్రం పూట ఆ మాత్రం మందు పడాలన్న ఆత్మవంచనతో 3వ రౌండ్లో ఉండగా, నిజమైన ఈ వ్యాపారస్తులిద్దరూ చాలా మామూలు స్థితిలో మాట్లాడుకుంటున్నారు. ఇక ముందు మన పొగాకు వ్యాపారం లాభం లేదు సుబ్బారావు గారు, మరొకటి ఏదైనా చూసుకోవాల్సిందే అన్నాడు గంగరాజు. ఎందుకు? ధరలు పెరిగితేనే కదా మనకి లాభం. ఈ టొబాకో బోర్డు వైఖరి చూస్తుంటే అది పెరిగే సూచనలు ఏమీ కనబడటం లేదు. అదీ కాక టంగుటూరు ప్రాంతాల్లో ఈ సంవత్సరం విపరీతమైన పంటలు పండుతున్నాయంట. సుబ్బారావు గారికి మెరుపు మెరిసినట్టయింది. గంగరాజుకు ప్రభుత్వం పెంచబోయే ధర విషయం ఇంకా తెలియదు. తన అదృష్టవంతుడు, తనకి తెలిసింది. అదేమిటి గంగరాజు గారు, మా ఫ్యాక్టరీలకి సరుకు లేక మేము ఇబ్బంది పడుతూ ఉంటే మీరు స్టాక్ ఎక్కువైపోతుందని గోల పెడుతున్నారేమిటి అన్నాడు లౌక్యంగా. మీకు ఎంత సరుకు కావాలేమిటి చెప్పండి, నేను పంపిస్తాను. నెల రోజుల తర్వాత ఓ 70 లక్షల సరుకు ప్రస్తుతం ఉన్న ధర మీద పంపగలరా? తప్పకుండా.
ఆ మరుసటి రోజు కారులో తిరిగి వెళ్ళిపోతూ సుబ్బారావు పెదాల మీద చిరునవ్వు కదిలాడుతూ ఉండగా తన ఒళ్ళో ఉన్న ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కాగితాల వంక ఆప్యాయంగా చూసుకున్నాడు. దాదాపు 20 లక్షలు తనకి లాభం అన్న సంతృప్తి కన్నా తన ప్రత్యర్థిని 60 లక్షలకి దెబ్బ కొట్టానన్న ఆలోచన అతడికి ఎక్కువ సంతోషాన్నిస్తుంది. ఒక చిన్న అమ్మాయి సరదాగా ఆడిన నాటకంలో ఒక పాత్రధారి అయిన వంటవాడు అవసరమైన దానికన్నా కాస్త ఎక్కువ నటించడం వల్ల అయినా దాని ఖరీదు ఆ 20 లక్షలు అని తెలిసిన క్షణం అతడి మనస్థితి ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి. వారం రోజులు గడిచినాయి. 2 వారాలు అయ్యాయి. పొగాకు ధరలో మార్పు లేదు. కనీసం ధర పెరుగుతుందన్న సూచనలు కూడా కనబడలేదు. రామసుబ్బారావు కంగారు పడి వెంకట్రామన్కు ఫోన్ చేశాడు. కేంద్ర ఆర్థిక మంత్రి పిఏ లైన్లోకి వచ్చి విష్ చేశాడు. సుబ్బారావుకి మంత్రిత్వ శాఖతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. పొగాకు ధర పెరిగే విషయం అడిగాడు. ధర పెంచటమా? లేదే. పిఏ కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అతడు ఫోన్ సెక్రటరీకిచ్చి ఏదో చెప్పటం వినిపించింది. అంతలో సెక్రటరీ కంఠం ఫోన్లో వినిపించింది. నమస్తే సుబ్బారావుజీ, మీకో శుభవార్త. ప్రధానమంత్రి జెనీవా నుంచి రాగానే పొగాకు ప్రొక్యూర్మెంట్ ధర కాస్త తగ్గించే విషయం పరిశీలిస్తాము. సుబ్బారావు చేతిలో ఫోన్ వణికింది. ఈ వార్త బయటికి పొక్కిందా అని అడిగాడు కంగారుగా. ఏది? ధర తగ్గించే ఉద్దేశం మీకున్నట్టు ఈరోజే ప్రకటించాము. బహుశా రేపు పేపర్లో రావచ్చు. సరిగ్గా 2 గంటల తర్వాత రామసుబ్బారావు ఢిల్లీ వెళ్లే విమానంలో ఉన్నాడు. తనకి 20 లక్షల నష్టం వచ్చేలా చేసిన సహాయ మంత్రిని ఆ క్షణం ఎదురుపడితే కాల్చేసేటంతగా అతడి రక్తం ఉడికిపోతుంది. పొగాకు ధర తగ్గించినా తగ్గించకపోయినా ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉన్నట్టు వార్త బయటికి రాగానే పొగాకు ధర తప్పకుండా పడిపోతుంది. చాలు తనకి 20 లక్షల నష్టం తెప్పించడానికి. దీనంతటికీ కారణం సహాయ మంత్రి ముఖర్జీ. విమానం దిగగానే అతడు ముఖర్జీ దగ్గరికి వెళ్ళలేదు. వసంతదాదా దగ్గరికి వెళ్ళాడు. హాస్ మస్తాన్, వరదరాజన్ మొదలయ్యార్ల తరం అయిపోయిన తరువాత చీకటి ప్రపంచాన్ని ఏలే మకుటం లేని మహారాజు వసంతదాదా. ఢిల్లీ సర్కిల్ 3లో చిన్న ఫ్లాట్లో ఉండే ఆ 55 ఏళ్ల బ్రహ్మచారి భారత ప్రభుత్వపు యంత్రాంగానికి సమాంతరంగా మరో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడంటే ఎవరికీ చూడగానే నమ్మకం కుదరదు. అండర్ వరల్డ్ ప్రపంచపు అట్టడుగు పొరల్లో జరిగే ప్రతి చిన్న కదలికని పట్టుకోగలిగే తీక్షణమైన చూపు అతడిది. ₹1 కోటి విలువ చేసే మత్తు పదార్థాన్ని తీసుకోబోతున్నప్పుడు ఓడని జెట్టీసన్, సముద్రంలోకి బలవంతంగా సరుకుని తోసేయటాన్ని జెట్టీసన్ అంటారు. ప్రమాదం నుంచి రక్షించడం కోసం ఓడని ఈ విధంగా తేలిక చేస్తారు. కానీ అండర్ వరల్డ్ ప్రపంచంలో జెట్టీసన్ అర్థం వేరే. జెట్టీసన్ చేసి ₹1,00,000 నష్టంతో పోలీసుల నుంచి తప్పించుకోవలసి వస్తుందన్న వార్త విన్నప్పుడు కూడా అతడి కళ్ళల్లో మార్పు ఉండదు. తమ రహస్యం పోలీసులకి చేరవేసిన అనుచరుణ్ణి అతడి కళ్ళ ముందే అతడి మనుషులు ఒక్కొక్క అంగమే కోసి బాధ పెడుతున్నా అతడు మామూలుగా ఫోన్లో తన పని తాను సాగించుకుపోతాడు. అతడి గురించి గట్టిగా మాట్లాడటానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసులో ఉన్నతాధికారి కూడా భయపడతాడు. హోమ్ మినిస్ట్రీ ఆఫీసుకి కేసు రాగానే అతడికి ఒక కాపీ పంపబడుతుందని ప్రతీతి. అతడి తాలూకు మనిషి ఎవరైనా పొరపాటున జైలుకి వెళితే జైలు అధికారులే 555 సిగరెట్ల నుంచి మంచి ఆహారం వరకు ఏర్పాటు చేస్తారు. నాసా కింద అతడు స్వల్పకాలం జైల్లో ఉన్నప్పుడు 300 మంది పార్లమెంటు సభ్యులు అతడిని జైల్లో పరామర్శించడానికి వచ్చారని పేపర్లన్నీ ముక్త కంఠంతో చెప్పాయి. వసంతదాదా అతడు కావాలనుకుంటే రాజకీయ నాయకుల్ని సృష్టిస్తాడు, మంత్రుల్ని రోడ్డున పడేస్తాడు. భారతదేశపు అత్యంత ప్రతిభావంతమైన క్రిమినల్ లాయర్లు అతడి తరపున ఒక చిన్న కేసైనా వాదించడానికి ఉవ్వుళ్ళూరుతారు. అతడు చేసే పనులన్నీ ఒక ప్లాన్ ప్రకారం ఉంటాయి. అవి దీర్ఘకాలపు ప్రణాళికలు. విసిరేసిన ఆకుల్లో ఆహారాన్ని ఏరుకుంటూ ఫుట్పాత్ల మీద పడుకునే కుర్రవాళ్ళని చేరదీసి నెమ్మదిగా స్మగ్లింగ్లోకి దింపుతాడు. కడుపు నిండా తిండి పెడతాడు. వాళ్ళు కలలో కూడా ఊహించలేని రమ్యహర్ష వాతావరణాన్ని వారికి కల్పిస్తాడు. దాంతో ప్రాణం పోయినా సరే వాళ్ళు అతడి మాటలకు బద్దులుగా ఉంటారు. అన్ని భిక్షల కన్నా ప్రాణభిక్ష గొప్పది అని గ్రహించినవాడు వసంతదాదా. 25 సంవత్సరాల క్రితం అతడి క్రింద పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం కరోల్ బాగ్, కుతుబ్ మినార్ ప్రాంతాన్ని, హైదరాబాదులో అయితే షంషేర్ గంజ్, పురాణా పూల్ ప్రాంతాన్ని నడుపుతున్నారు. దాదా కింద ఉన్న గ్యాంగులకు రకరకాల పేర్లుంటాయి. గణేష్ దళం, శక్తి దళం అలా.
ఒక గృహస్థు తాలూకు 15 ఏళ్ల కూతురు తప్పిపోతే అతడు వెళ్ళి ఆ ఏరియా లీడర్ని కలుసుకుంటే 4 గంటల్లోగా ఆ అమ్మాయి వెతికి తెప్పించి ఇవ్వబడింది. ముఖ్యంగా రేప్ చేయబడకుండా. పోలీసులకు రిపోర్ట్ ఇవ్వకపోవడం అతడు చేసిన తెలివైన పని. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 1 పేజ్ నెంబర్ 4. అయితే మిగతా అందరూ డానుల్లాగా ఢిల్లీకి సంబంధించిన ఈ వసంత్ దాదా తన చేతుల్ని మలినం చేసుకోడు. సారా నీళ్లు, రక్తం తడి ఇతడిని అంటవు. అంత కింద వాళ్ళే చేసుకుపోతారు. వసంత్ దాదా ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ అతడి తెలివితేటలకు మచ్చుతునుక. నౌకల్లో విదేశాల నుంచి దిగుమతి అయిన ముడిసరుకుని యజమానుల తరపున డాక్ అంటే నౌకల నుంచి సరుకు దింపే స్థలం నుంచి అతడు దొంగతనం చేయిస్తాడు. దేశంలో లభ్యం కాని ఆ సరుకు బ్లాక్ మార్కెట్లో 30% లాభానికి అమ్మవేయబడుతుంది. యజమానికి దొంగతనం వల్ల పోయిన సరుకుకి ఇన్సూరెన్స్ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మరో విడత అదే సరుకు తెప్పించుకోవటానికి లైసెన్స్ వస్తుంది. ఈ చివరిది అన్నిటికన్నా ముఖ్యం. మొత్తం లాభంలో సగం వసంత దాదాకి ఇవ్వాలి. ఈ రకమైన ఆదాయం అతడికి నెలకు 70 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉంటుందని అంచనా. అయితే అందులో 3 అతడు పోలీస్ అధికారులకు వారం వారం ఇవ్వవలసిన బేటాలు, డాక్ అధికారుల దగ్గరికి పంపే అమ్మాయిల ఖర్చు, ఇన్సూరెన్స్, ప్రభుత్వ దిగుమతి విభాగం ఆఫీసర్లకు ఇచ్చే స్కాచ్ ఖర్చులకు పోతుంది. ఇదీ కాక రాజకీయ పార్టీలకు ఇవ్వవలసింది కొంత. ఆ విధంగా ధారాళంగా ఖర్చు పెడతాడు కాబట్టే అతడు ప్రభుత్వానికి సమాంతరంగా తన సామ్రాజ్యాన్ని నడపగలుగుతున్నాడు. రామసుబ్బారావు వెళ్ళేసరికి వసంత దాదా ఈలం విప్లవకారుల సంస్థతో మాట్లాడుతున్నాడు. శ్రీలంకలో తమిళులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆవేశంగా వివరిస్తున్నారు ఆ కుర్రవాళ్ళు. వసంత దాదా నుదుటిన ఉన్న విభూతి రేఖల మధ్య అడ్డంగా కనబడుతున్న గీతలు అతడి దీర్ఘాలోచనని సూచిస్తున్నాయి. చూసిన వారికి అతడెంత లోతుగా ఈ సమస్యలో లీనమైపోయాడో అనిపిస్తుంది. అతడు అంత ఆలోచనగాను వారిని వింటున్న మాట నిజమే. అయితే కేవలం వారి మీద సానుభూతితో మాత్రమే కాదు, దీన్ని తన పాపులారిటీకి ఎలా ఉపయోగించుకోవచ్చా అని. ఎలాగూ ఈ సమస్య ఇప్పుడు ఆగదు. ఆ ఉద్యమానికి ఇంకెవరైనా నాయకత్వం వహించకముందే తన సానుభూతి అని బహిరంగంగా తెలిపితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార పక్షంలో 5-6 సీట్లకి బేరం పెట్టవచ్చు. అతడు దీనికి 3 చర్యల్ని ప్రతిపాదించాడు. 1. గణేష్ నవరాత్రి సందర్భంగా దేశంలోకెల్లా ఎత్తైన విగ్రహాన్ని తీసుకెళ్లే గణేష్ దళ్ బృందం ఈ సంవత్సరం బొంబాయిలో జరిపే ఉత్సవం. శ్రీలంక తమిళుల పట్ల ఆవేదన తెలుపుతూ మౌన పాదయాత్రగా నడక సాగిస్తుంది. 2. ప్రధానమంత్రికి తమిళుల సానుభూతి పరులు 5 లక్షల పోస్టు కార్డులు పోస్టు చేస్తారు. 3. తమిళ నాయకులకు ఉత్సవం అనంతరం ₹1,00,000 చందా ఇస్తాడు. కార్డుల ఖర్చులు కూడా భరిస్తాడు. వసంత దాదా ఈ 3 విషయాలు చెప్పగానే ఈలం యువకుల మొహాలు ఆనందంతో ఇప్పారినాయి. సంతోషంగా వెళ్ళిపోయారు. తరువాత సుబ్బారావుని బోలియే సాబ్ ఆజ్కల్ ఆఫ్ దికా రహీ నహి అంటూ ఆహ్వానించాడు వసంత దాదా. సంభాషణంతా హిందీలో జరిగింది. విదేశీయులు గుంటూరుకు పొగాకు నాణ్యత పరీక్షించే నిమిత్తం వస్తూ ఉంటారు. వీరిని అతిథి గృహాల్లో ఆనందింప చేయడం నీ వ్యాపారస్తుల కనీస ధర్మం. గుంటూరులో ఇటువంటి గెస్ట్ హౌసుల్లో సంవత్సరానికి కనీసం మొత్తం 6 లక్షల స్కాచ్ బాటిల్స్ దాకా ఖర్చవుతాయని అంచనా. దీనికి ఆ ఊరి ఏజెంట్ రామసుబ్బారావు అని చాలా కొద్దిమందికే తెలుసు. మిగతా ఆంధ్ర పౌరులకి తెలిసినా వారు నమ్మరు. కోట్లతో వ్యాపారం చేసే గౌరవ సమాజ సభ్యుడు ఇంత చిన్న వ్యాపారానికి పూనుకుంటాడా అని. నిజమైన వ్యాపారస్తుడు చిల్లి కాని లాభమున్న వ్యవహారాన్నైనా బయటికి పోనివ్వడన్న సామాజిక స్పృహ ఉంటే అతడు సగటు భారతీయుడు అవడు. మొత్తానికి ఆ విధంగా సుబ్బారావుకి వసంత దాదాకి పరిచయం. సుబ్బారావు తను ఎలా మోసపోయింది వివరంగా చెప్పాడు. గంగరాజు తనని ఏ విధంగా బుట్టలో వేసింది వివరించాడు. వసంత దాదా కళ్ళు మూసుకుని విన్నాడు. అతడి బొకటి ముడిపడింది. నుదిటి మీద గీతల మామూలే. తను ప్రపంచంలో ఏ చిన్న ప్రాణికి అన్యాయం జరిగి తమ దగ్గరికి వచ్చినా దాదాలు సహించరు. అవతలి ప్రపంచపు ప్రాణి ఎంత పెద్దదైనా నిర్దాక్షిణంగా నాశనం చేస్తారు. అంతా విన్నాక దాదా అన్నాడు, అయితే ఇదంతా గంగరాజు చేయించాడంటారు? అవును దాదా, చాలా గొప్ప తెలివితేటలతో ఫోన్ చేయించి మరీ చెప్పించాడు. ముఖర్జీ ఈ విధంగా నాకెందుకు చెప్పాడో అర్థం కావటం లేదు. అతని మీద కూడా మనం చర్య తీసుకోవాలి. వసంత దాదా జవాబు చెప్పలేదు. అతడంత తొందరగా ఒక ముగింపుకి రాడు.
పక్కనే ఉన్న ఫోన్ అందుకుని డైల్ చేశాడు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి లైన్లోకి వచ్చాక 2 నిమిషాల పాటు అతడితో మాట్లాడి రిసీవర్ పెట్టేస్తూ సుబ్బారావు వైపు తిరిగి, ముఖర్జీ సాబ్ గత సంవత్సరంగా విజ్ఞాన భవన్లో భోజనం చేయలేదట అన్నాడు. సుబ్బారావు మొహం వెలవెలపోయింది. చూశారా, అది కూడా అతడే ఏర్పాటు చేశాడు అన్నాడు. ఎవరి ద్వారా ఏర్పాటు చేశాడు అది కనుక్కుందాం. మీరు ఢిల్లీ చేసిన ఫోన్ నెంబర్ ఎంత? సుబ్బారావు చెప్పాడు. వసంత దాదా పక్కనున్న అతడి అనుచరులు అతడు చెప్పిన ఆ నెంబర్ వినగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మీరు చెప్పిన నెంబర్ కరెక్టేనా సాబ్? మరొకసారి గుర్తు చేసుకోండి. నిశ్చయంగా అదే. ఎవరిదా నెంబర్? సర్కిల్ 3 డీసీపీ శ్రీకాంత్ నెంబర్ అది. సుబ్బారావు సాబ్, ఇందులో ఏదో మిలిక ఉంది. దీనంతటికీ కారణం మీరనుకుంటున్నట్టు గంగరాజు అయి ఉండకపోవచ్చు. మొత్తం అంత వివరంగా చెప్పండి. సుబ్బారావు అన్ని విషయాలు చెప్పాడు. చివర్లో స్టాక్ హోమ్ ఇంటర్వ్యూ గురించి చెప్పేసరికి దాదా ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి. శ్రీకాంత్ ఫోన్లో ప్రతి సంభాషణ అతడి దగ్గర రికార్డు చేయబడుతుంది. సరిగ్గా పావు గంట గడిచేసరికి అతడి చేతిలో ఒక ఫోటో ఉంది. దాన్ని సుబ్బారావు ముందుకు తోస్తూ, ఇదిగో ఈ అమ్మాయే సాబ్, మీకు అందంగా టోపీ వేసింది. మీతోనే ఢిల్లీ ఫోన్ చేయించి తన వంటవాడి చేత మంత్రి రూంలో మీకు ఉద్యోగం విషయం చెప్పించింది అంటూ నవ్వాడు. దాదా పక్కనున్న వాళ్ళు కూడా నవ్వసాగారు. సుబ్బారావు మొహం కందిపోయింది. అతడింత అవమానం జీవితంలో ఎప్పుడూ పొందలేదు. దీనికి తగిన శాసి చేయాలి అన్నాడు. ఈ శ్రీకాంత్ మాకెలాగో గురువే సాబ్. ఈ అమ్మాయి విషయం మా హైదరాబాదు వాళ్ళు చూసుకుంటారు. చాలా పట్టుదలగా ఉన్నారే. సుబ్బారావు మాట్లాడలేదు. సరే అయితే ఇప్పుడే హైదరాబాద్ మాట్లాడుతాను. మీరిల్లి కలుసుకోండి. ఎవరిని? సలీం శంకర్ని. రామసుబ్బారావుకి సలీం శంకర్ మొదటి చూపులోనే నచ్చాడు. వసంత దాదాలో అది నటన కానీ నిజాము కానీ అదోలాంటి మృదుత్వం ఉంది. సలీం శంకర్లో అటువంటి ఛాయలేమీ లేవు. 100కి 100 రూపాయలు రౌడీలాగానే ఉన్నాడు. చార్మినార్ వెనక బార్కాస్ అని పిలువబడే ప్రాంతం సందులో ఒక షాపు లాంటి ప్రదేశంలో వారు సమావేశం జరిగింది. పాడిపోయినటువంటి ఆ షాపులో వస్తువుల ఖరీదు కనీసం 50 లక్షలకు తక్కువ ఉండదు. దాదా అంతా చెప్పాడు. ఏం చేయాలి నేను? సుబ్బారావు ఫోటోని సలీంకి అందించాడు. ఈ చిన్న పిచ్చుక తనే తెలివైందనుకుంటుంది. దీనికి బుద్ధి చెప్పాలి. మిగతా విషయాలన్నీ దాదా చెప్పాడుగా. చెప్పాడు. చాలా గమ్మత్తుగా నాటకమాడింది. మనము అంత గమ్మత్తుగానే బుద్ధి చెబుతాం. ఏం చేస్తాం? అదంతా నాకు వదిలిపెట్టండి. ఈ మధ్య మెదడుతో పనిలేక చాలా రోజులయ్యింది. సుబ్బారావు సంతృప్తుడై లేచాడు. సాబ్ అన్నాడు సలీం శంకర్. ఈ ముఖ్యమంత్రి చార్మినార్ రోడ్లని ఏరియాని విశాలం చేసి కొత్త భవనాన్ని కట్టిస్తానంటున్నారు. అసలు మన హైదరాబాద్ కల్చర్ అంతా ఈ పురాణ సిటీలోనే ఉంది. దీన్ని పాడు చేయడానికి మేమెట్లా ఒప్పుకుంటాం? అందుకే హైదరాబాద్ సంస్కృతి సంరక్షణ సమితి అని పెట్టి ఈ గల్లీలు అంటే సందులు అన్నీ ఇలానే ఉంచాలని వినతిపత్రం సమర్పిస్తున్నాం. దానికి చందా అడిగాడు. సుబ్బారావు సమితి పేరు మీద జేబులో నుంచి చెక్కుబుక్కు తీసి 20,000కు రాసి ఇచ్చాడు. సలీం శంకర్ సంతృప్తుడై, ఇక ఈ విషయం మర్చిపోండి. నెల రోజులు తిరిగేసరికల్లా ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెబుతాం అన్నాడు. రేపటి నుంచే ప్రారంభించండి. రేపు ఎల్లుండి కోర్టుకి వెళ్ళాలి. మాకివన్నీ తప్పవలేండి. గురువారం మంచి రోజు. ఆ రోజు నుంచి ప్రారంభిస్తాం. మామూలుగా వద్దు. ఏదైనా ప్లాన్ ఆలోచించమన్నాడు దాదా. ఆలోచిస్తాను. సుబ్బారావు వెళ్ళిపోయాడు. సలీం శంకర్ చేతిలో ఉన్న ఫోటో వంక చూశాడు. ఫోటోలో అనూష నవ్వుతుంది. అతడు షాపు వెనుక ఉన్న రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఏం చేయాలి? ఏమైనా చేయవచ్చు. కత్తితో పడవచ్చు. రోడ్డు మీద వెళ్తుంటే యాసిడ్ పోయవచ్చు. అవన్నీ చాలా సులభం. గ్యాంగ్ రేప్ కూడా కష్టం కాదు. దారి కాసి లాక్కోవచ్చు. కానీ తెలివిగా చేయమన్నాడు దాదా. తనొక్కడే అనుభవించాలి. ఆ అనుభవించడంలో కూడా తన తెలివితేటలు కనపడాలి. ఎక్కడ చేయాలి ఈ పని? పోలీస్ స్టేషన్? అవును, పోలీస్ స్టేషన్లో బల్ల మీద చేయాలి. అది తన తెలివితేటలకి పరాకాష్ట. అతడు ఫోటో వైపు మరోమారు చూశాడు. అనూష అందంగా ఉంది. సలీం శంకర్ 6 బ్యాంకుల్ని అందంగా మోసం చేసినవాడు. 60 దాకా హత్యలు చేసినవాడు. దిగిపోయిన ముఖ్యమంత్రి కుడిభుజం. రకరకాల మొహాలున్నవాడు. ప్రస్తుతం అతడి మొహంలో కాంక్ష కనబడుతుంది. అతడు దారుణమైన సెక్స్ మానియక్ అని కొద్దిమందికే తెలుసు. చార్మినార్, గోల్కొండ వైభవాన్ని చూడడానికి వచ్చిన ప్రమాదవశాత్తు మరణించిన విదేశీ దంపతుల్లో శ్రీలకి మరణానికి 10 నిమిషాల ముందు తెలుసు. అతడెంత దారుణంగా స్త్రీని అనుభవిస్తాడో. ఆమె ఆఫీస్కి వచ్చేసరికి పండా పిలుస్తున్నాడని కబురందింది.
ఆమె ఆయన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికే ఆయన నుదిటి మీద చెయ్యి పట్టుకుని దీర్ఘాలోచనలో ఉన్నాడు. కూర్చో అన్నాడు. ఆమె ఎదుట కుర్చీలో కూర్చుంది. ఆయన చాలాసేపు ఆలోచనలోనే ఉండి తేరుకుని ఒక పుస్తకాన్ని ఆమె ముందుకు తోసి చూడు అన్నాడు. శ్రీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ అది. ఆమె దానిని తిరిగేస్తూ ఉండగా ఆయన చెప్పసాగాడు. శ్రీ కంపెనీ చాక్లెట్ల గురించి తెలియని ఇల్లుండదు. దాదాపు పిల్లలున్న ప్రతివారు ఆ పేరు వినే ఉంటారు. ఆ కంపెనీ భారతదేశంలో వేరు వేరు ప్రదేశాల్లో ఫ్యాక్టరీలు స్థాపించి తన ఉత్పత్తి పెంచుకోవాలన్న ఉద్దేశంతో షేర్లు ప్రకటించగానే దేశంలో అందరూ వారి కోసం ఎగబడ్డారు. సహజంగానే మన సంస్థ కూడా పెద్ద ఎత్తులో, అంటే దాదాపు 25 లక్షల దాకా అందులో పెట్టుబడులు పెట్టాలనుకుంది. ఆమె వింటుంది. మన సంస్థ అంత పెట్టుబడి పెట్టాలంటే దానికి డైరెక్టర్ల అనుమతి అవసరం. మీటింగ్లో ఈ విషయం ప్రస్తావానికి పెట్టాం. మీటింగ్లో అందరూ డైరెక్టర్లు దీనికి సుముఖులే. కానీ ఇంకో 5 నిమిషాల్లో మీటింగ్ ఉందనగా మన సర్వీస్ ఏజెన్సీ నుంచి కబురొచ్చింది. ఏమని? శ్రీ కంపెనీ చాక్లెట్టు అంత పాపులర్ అవ్వటం ఇష్టం లేని ఒక పారిశ్రామికవేత్త ఒక రూమర్ లేవదీయబోతున్నాడు అని మన సంస్థ తెలిపింది. ఏమిటా రూమర్? ఆ చాక్లెట్లో ఆవు కొవ్వు కలుపుతున్నారని. ఒక్కసారి ఆ రూమర్ బయటికి వచ్చిందంటే ఇక పోదు. చాక్లెట్ల అమ్మకం రాత్రికి రాత్రి పడిపోతుంది. హిందువులకి ఆవుకి అంత సెంటిమెంట్ ఉంది. ఆమెకి మిగతాది అర్థమయ్యింది. అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఒక ప్రతిపక్ష సభ్యుడు లేచి ఆ చాక్లెట్లో ఆవు కొవ్వు కలుపుతున్నారని వినవచ్చింది. దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది అని పాయింట్ లేవనెత్తుతాడు. అంతే, మిగతావన్నీ చకచకా జరిగిపోతాయి. శ్రీ చాక్లెట్లో ఆవు కొవ్వు అనే వార్త ప్రముఖంగా పడుతుంది. 10 రోజుల తర్వాత ఎంక్వైరీలో అటువంటిది ఏమీ లేదు అని తేలినా దాని ప్రభావం ప్రజల మీద ఎక్కువగా ఉండదు. అప్పటికే ఆ వార్త మనసులో ఇంకిపోతుంది. మాస్ మెంటాలిటీ. మొదట పడిన అభిప్రాయమే గొప్ప ప్రభావం. చెడు వార్త పట్ల ఆకర్షితుడైనంత తొందరగా పాఠకుడు మంచి వార్త పట్ల అవడు. పార్లమెంటులో కేవలం నిజ నిజాలు తెలుసుకోవడానికి అడిగాడు కాబట్టి చాక్లెట్ సంస్థ ప్రతిపక్ష సభ్యుడి మీద చట్టరీత్యా చర్య తీసుకోవడానికి వీలుండదు. పార్లమెంటులో అతడు అడిగినట్టు రాసింది కాబట్టి హెడ్డింగ్ మరో విధంగా పెట్టిన దినపత్రికను కూడా ఏం చేయలేం. ప్రత్యర్థుల్ని చాలా తెలివిగా దెబ్బతీసే చట్టబద్ధమైన ఏర్పాట్లు ఇవి. మన స్టాక్ హోమ్ని ఎవరో తెలివిగా మోసం చేశారు అన్నాడు పండా. శ్రీ కంపెనీ చాక్లెట్ మార్కెట్లోకి అంతగా పుష్ కాదు అని తెలియగానే ఆ సంస్థలో 25 లక్షలు పెట్టుబడి పెట్టడానికి మేము వెనుకాడాము. కానీ ఆ సంస్థ షేరు ధర మార్కెట్లోకి విడుదలవ్వగానే 10 రూపాయలయ్యింది, 15 రూపాయలయ్యింది. అంటే మేము తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అప్పుడే 10 లక్షలకు పైగా రావాల్సిన లాభం పోయిందన్నమాట. మరి అనుకున్నట్టుగా ఆ ఆవు కొవ్వు రూమర్ బయటికి రాలేదా? అసలు ఆ రూమర్ వ్యాప్తి చేసే ఉద్దేశం ఎవరికీ లేదు. అనూష దిగ్భ్రాంతితో మన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఇచ్చిన వివరాలు తప్పటానికి వీల్లేదే అంది. అసలు ఏజెన్సీ మనకే వివరాలు పంపలేదు. దిగ్మోహంతో మరీ అంది. పండా ఆ రోజు జరిగింది చెప్పాడు. మీటింగ్ లోపల జరుగుతూ ఉండగా ఈ కవరు వచ్చింది. కవర్లో వార్త చూసి ఆ చాక్లెట్ సంస్థ షేర్ కొనకూడదని నిర్ణయించుకున్నాం. కానీ ఆ తర్వాత మన ఏజెన్సీ ఆ కవరు పంపలేదని అనేసరికి విస్తుపోయాం. నిజానికి జరిగింది ఏమిటంటే లోపల మీటింగ్ జరుగుతూ ఉండగా ఎవరో మన ప్యూన్కి కవరు అందించారు. కవరు మీద సీలు అది అలాగే ఉంది. కానీ కవరు పంపింది మాత్రం వాళ్ళు కాదు. మనకి నష్టం తీసుకురావాలని ఎవరో చేసింది. ఇదొకటే కాదు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. ఆ ప్యూన్ సంగతి చూసుకోనవసరం లేదు. చాలా నమ్మకస్తుడు. నేను హామీ ఉంటాను ఆ విషయానికి అన్నాడు పండా. చాలా విధాలుగా ప్రయత్నించాం నేరస్తుని పట్టుకోవాలని. లాభం లేకపోయింది. కవరు ప్యూన్ నుంచి అందుకొని మొదట చదివిందెవరు? నేనే. ఆమె నవ్వి సారీ అంది. పర్లేదు. మీరు చదవటం ఏమిటి? బోర్డ్ రూమ్ లోపలికి తీసుకువెళ్ళాల్సింది సెక్రటరీ కదా. ఆ రోజు అతడు సెలవులో ఉన్నాడు. ఆమె మరికొన్ని విషయాలు అతడితో మాట్లాడి తన గదికి వచ్చేసింది. వస్తూ వస్తూ సీక్రెట్ ఏజెన్సీ పేరు మీద వచ్చిన రిపోర్ట్ తనతో తీసుకువచ్చింది. ఆమె గదిలో కాగితాలు చూసుకుంటూ ఉండగా తలుపు చప్పుడు వినిపించింది. కమిన్ అంది. రామలింగేశ్వరరావు లోపలికి వచ్చాడు. స్టాక్ హోమ్ సెక్రటరీ అతడు. నిజానికి సీనియారిటీ ప్రకారం తను జనరల్ మేనేజర్ అవుతాననుకున్నాడు. బయట నుంచి వచ్చిన అందులోనూ ఆడది మనిషి అంటే అతడు చిన్న చూపు. అతడికి వయసు 39. దాదాపు 15 సంవత్సరాల నుంచి స్టాక్ హోమ్లో పనిచేస్తున్నాడు. ఆ సంస్థ తాలూకు అన్ని విషయాలు తనొక్కడే తెలుసు అన్న అహం ఉంది. వయసులో ఇంత చిన్నది తనపై అధికారి కావటం కారం రాసినట్టుగా ఉంది. కూర్చోండి అంది.
అతడు కూర్చుంటూ చేతిలో ఫైలు దాదాపు విసిరేసినట్టుగా ఆమె ముందు పడేశాడు. ఎందుకు ఈ ధ్యానం? మిల్లు షేర్లు అమ్మేయమని రాశారు మేడం అన్నాడు. మేడం అని చివర చేర్చిన సంబోధనలు కేవలం అమ్మేయమన్నాను అంది. ఇంకొన్ని రోజులు పోయాక వీటినే తిరిగి మనం చౌకగా కొనుక్కోవచ్చు. మీరి అభిప్రాయానికి ఎలా వచ్చారో తెలుసుకోవచ్చా? మళ్ళీ అదే వెటకారం. ఆమె కుర్చీ వెనక్కి లాగి అతడి వైపు సూటిగా చూసింది. అది దీక్షో పట్టుదలో నాకైతే తెలియదు, కానీ మన మంత్రికి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. సెక్రటేరియట్లో వాళ్ళు పనిచేయరు, రైస్ మిల్లు వాళ్ళు లక్షలకి లక్షలు ఆర్జించేస్తున్నారు వగైరా. చాలా కొద్ది రోజుల్లోనే నా ఊహ నిజమైతే అతడికి ధాన్యం మిల్లులకి గొడవ జరగగానే దీని షేరు ధర పడిపోవటం సహజం. ఇప్పుడే అమ్మేసి అప్పుడు కొనుక్కుందామని ఆ ఫైల్లో అందుకే రాశాను. రామలింగేశ్వరరావు ఆమె వైపు అప్రతిభుడై చూశాడు. ఆమె అంచనా తప్పు కావచ్చు కాకపోవచ్చు, కానీ ఆమె భవిష్యత్ దర్శనం అతడిని మాట్లాడనీయకుండా చేసింది. అంతటి అనుభవం వెనవెలబోగా అతడు ఫైలు అందుకొని వెనుతిరిగాడు.